రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఓ పౌల్ట్రీ ఫామ్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి. 4 రోజుల క్రితం చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించారు అధికారులు. బర్డ్ ఫ్లూ అని అధికారులు నివేదిక ఇవ్వడంతో పౌల్ట్రీ ఫామ్ యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోట్లలో ఆస్తి నష్టం సంభవిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోపల అంతే లోపల అంతే అయితే మరోసారి అదే ప్రాంతంలో అధికారులు శాంపిల్స్ ను సేకరించారు. పౌల్ట్రీ ఫామ్ లో అధికారులు మందులు చల్లించారు. చనిపోయిన కోళ్లను జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు. కోడిగుడ్లను అమ్మొద్దని పౌల్ట్రీ యజమానులను అధికారులు ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపిస్తా ఉంది. గత 4 క్రితమే ఏపీలో బర్డ్ ఫ్లూతో లక్షల రూపాయలు కూడా ముఖ్యమంత్రి. అయితే ఈసారి ఉమ్మడి నల్గొండ అలాగే రంగారెడ్డి జిల్లాల్లో కూడా తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూ అనేది కలకలం కనిపిస్తోంది. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్ కావచ్చు, అలాగే భువనగిరి యాదాద్రి జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కొన్ని కేసులు అబ్దుల్లాపూర్ మెట్ సంబంధించినట్టు ఒక వారం పరిధిలోనే దాదాపుగా వేల కోళ్లు మృత్యువడంతో అక్కడికి పౌల్ట్రీ అధికారులు పరిశీలించి శాంపిల్స్ అన్ని తీసుకున్న తర్వాత బర్డ్ ఫ్లూ అని చెప్పేసి నిర్ధారించారు. సో దానికి సంబంధించి కూడా చుట్టుపక్కల ఫారాలకు సంబంధించి కూడా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శాంపిల్స్ సేకరించిన తర్వాత ఆ కోళ్లను అనేది కూడా పూర్తిగా కూడా అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. దీంతో పౌల్ట్రీ యజమానులందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురవడం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 2-3 నెలలుగా చూస్తున్నట్లయితే చికెన్ ధరలన్నీ కూడా పూర్తిగా పడిపోవడం మనం చూస్తా ఉన్నాము. అయితే మన గత రంజాన్ మాసం నుంచి కొంత చికెన్ ధరలు అలాగే కోడిగుడ్డు ధరలు కూడా పెరుగుతాం కనిపిస్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఈ బర్డ్ ఫ్లూ అనేది రావడంతో మరొకసారి పౌల్ట్రీ రంగం కుదేలైపోతుందని చెప్పేసి వాళ్ళని కూడా ఆలోచన కనిపిస్తా ఉంది. అయితే అధికారులు మాత్రం ఒక కొత్త నివారణ చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఎక్కడికక్కడ వచ్చిన బర్డ్ ఫ్లూ కేసులు కానీ లక్షణాలు కనిపిస్తే పూర్తిగా వాటన్నింటిని కూడా పూడ్చి పెట్టాలని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా పౌల్ట్రీ రంగంలో ఆ బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను కానీ కోడిగుడ్లను కానీ సేల్స్ చేసినట్టయితే కేసులు పెడతామని చెప్పి కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరిని అమ్మొద్దు అని కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు. అయితే దాంతో పాటుగా ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా హైదరాబాద్ లో ఒక అమ్మాయి కూడా 2 నెలల పాప కూడా బాటలు చనిపోవడంతో ఒక వీళ్ళు కూడా తెలంగాణలో కూడా భయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. లక్షణాలతో మనుషులు కూడా చనిపోతున్న నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కూడా రివ్యూ చేశారు. సో పాకకుండా, ఎందుకంటే 40-42 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ముఖ్యంగా బర్డ్ ఫ్లూ 30 నుంచి 35 డిగ్రీస్ లోనే ఎక్కువ వ్యాప్తి చేస్తా ఉంది. కాబట్టి ఈ యొక్క అంటే బాగా పాకే అవకాశం అయితే ఎక్కడికక్కడ కట్టడి చర్యలు తీసుకుని రెడ్ జోన్స్ గా విభజించేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పౌల్ట్రీ రంగ అధికారులు అయితే ఓ పక్క భయపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.